తరలించినట్లయితే ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, శుభగలిగిన నాయన, శుభాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక స్తోత్రం. మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నీ మాటలు వినడానికి అయ్యా మీరు చూపుతున్న కృపకై వందనాలు, స్తోత్రాలు చూపించుకుంటున్నాం. ఎప్పటిలాగా మీరు దిగి వచ్చి నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని సంపూర్తిగా తండ్రి అయ్యా వాక్యం ద్వారా బహు స్పష్టముగా నేరుగా నిబుడవుతో పాటు మహిమ ఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు సంపూర్తి ముందున సమయంలో నడిపించు. ఏ సునామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉంటూ అనేక సార్లు ప్రేమైన వల్ల విశ్వాసము కలిగిన బిడ్డలుగా, వాగ్దానాలు పొందిన బిడ్డలుగా ఉంటూ కూడా అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే మన అడుగు ఒక్క ఒక్క మన అడుగు ఒక ముందుకు పడలేని ఒక భయంకరమైన పరిస్థితి ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది. అయ్యో ఇంత భయంకరమైన సమస్యే, మరి నేను దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు నేను పొందుకొని ఉన్నాను. సో వాగ్దానాలు తీసుకున్న తర్వాత అయ్యా నేను అనుకున్నాను నా జీవితం చాలా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే జీవము కలిగిన దేవుడు కదా, ఇచ్చిన మాట కదా ఇది. కాబట్టి నా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తది బాగా కంఫర్టబుల్‌గా అని అనుకుంటున్న ఈ సమయంలో అసలు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నానే అన్నంత భయంకరమైన పరిస్థితిలో ఒకవేళ అనేక సార్లు మనం వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళి ఉండి ఉండొచ్చు కాదు ప్రేమ. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనము ఉంటే అయ్యా ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో నేను ఉంటున్నాను. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక దిక్కేమో దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు మాట్లాడిన మాట. ఇంకొక దిక్కు చూస్తే అస్సలు నా ప్రయాణం ముందుకు సాగలేని ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది అన్నట్లుగా ఉంటుండగా, ప్రభువా ఇటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఇప్పుడు నేను ఏం చేయాలి? అని ఒక నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట. అనేక సార్లు ఇటువంటి తలంపులు మన జీవితంలో కలుగుతుండగా దేవుడు చెప్తున్న మాట, ప్రేమైన వాళ్ళరా, ఏంటి ప్రభా ఈ రీతిగా ఉంది, మరి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి అని అంటుండగా దేవుడు చెప్పిన మాటను మనం ఇప్పుడు వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రేమైన వాళ్ళరా. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట వారు ఏడ్చుచూ వస్తారంట. ఎందుకు ఏడ్చుతూ వస్తారు అంట అంటే ప్రేమైన వాళ్ళరా, ఇక ఏమి దిక్కు తెలియని స్థితిలో ఏమవుతది? ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుండగా అయితే బైబిల్‌లో రాయబడిన మాట వారు ప్రార్థించగా, మరి ఒకసారి వాక్యం చూసుకున్నట్లయితే వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. అంటే ఏం చేయాలి ప్రభా ఈ దిక్కు తెలియని పరిస్థితిలో అని మనము నిజంగా సందిగ్ధావస్థలో ఉంటుండగా ప్రభు చెప్తున్న మాట, వారు ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపిస్తాను. దేవుడు చెప్పిన ఒక మాట ప్రేమ, ఎప్పుడైతే మనం ప్రార్థించే వారిగా ఉంటామో ఆ దిక్కు తెలియని పరిస్థితుల్లో దేవుడు మనలో నడిపించడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా. అందుకే కదా అనేక సార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి మన జీవితాల్లో వస్తే మన బలము, మన శక్తి, మన ఆలోచనలు ఎవ్రీథింగ్ నిజంగా ఏమి చూసినా, ఎటు చూసినా ఏ దారి కనపడని స్థితిలో దేవుడు చెప్తున్న మాట, ఇంత భయంకరమైన పరిస్థితులు అన్నారు కదా! వారు చెప్తున్నారు కదా! ఇక మేము ముందుకు అడుగులు వేయలేము ప్రభువా అని. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించెదను అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రేమైన వాళ్ళరా, నిజంగా మన బలము, మన శక్తి ఇక ఏ మాత్రము చూసినా ఆ పరిస్థితుల్లోంచి బయటపడలేని పరిస్థితిలో గుండా మనం వెళితే అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థిస్తుండగా నేను మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాను అన్నాడు. హల్లెలూయా. నిజంగా చూద్దాం ప్రేమైన వాళ్ళరా, దేవుని వాగ్దానాలు పొంది అతి భయంకరమైన సమస్యల్లో ఏ రీతిగా దేవుని బిడ్డలు
మరి చిక్కుబడి ఉంటున్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాన్ని జరిగించాడో కూడా ఈరోజు వాక్యంలో నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వలరా. నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసికొనిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలుల జీవితాలలో వాగ్దానం పొంది ఉన్నారు. ఎంత బలమైన వాగ్దానం అంటే, నిశ్చయముగా వీరి మొరను నేను విని వీరు ఐగుప్తులో పడుతున్న బాధను నేను చూడవచ్చి తిని ఈరిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకుపోళ్ళు అని దేవుడు ప్రత్యక్షమై మోషేని పంపి ఐగుప్తులో ఒక బలమైన అద్భుతాలను జరిగించి బయటికి తీసుకొని వస్తుండగా ఇక వాళ్ళు అనుకొని ఉంటారు, ఇంత బలమైన దేవుని వాగ్దానం మా జీవితంలో ఉంది, ఇక సంతోషంగా ఉంటాము అనుకుంటున్న పరిస్థితుల్లో వారు ఎర్ర సముద్రం దగ్గర దిగి ఉన్నారంట. ఆ ప్రాంతంలో వెనక ఎవరు వస్తున్నారు? ఫరో మొత్తం రథములు, గుర్రములు, రౌతుల రౌతులు, ఫరో సైన్యం అంతా అని రాయబడి ఉంటుంది. ఇక చూస్తే ప్రేమిన వలన ఎంతటి భయంకరమైన పరిస్థితి వారి జీవితంలో ఉంది అంటే, కింది వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ఐగుప్తులను చూసి మిక్కిలి భయపడిరి అని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు భయపడి ఏడ్చినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వాళ్ళ. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వాళ్ళు ఉంటున్నారు అంటే, నిజంగా నాకు అనిపిస్తుంది, ఏ మాత్రము కూడా ఏ మాత్రం కూడా వారి స్వశక్తితో వారు బయటపడే పరిస్థితి ఏది కూడా వారి కళ్ళ ముందు కనబడలేదు ప్రేమ. వాళ్ళకి చూస్తే నాకు అనిపిస్తుంది, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, అయితే మా అడుగు ముందుకు పడలేకుండా ఆగిపోయి ఉందే. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం తరుముతా వచ్చి ఉంది ప్రేమ వాళ్ళలో. ఇక నిజంగా నాకు అనిపిస్తుంది, ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి. నిజంగా నాకు అనిపిస్తుంది, ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన మోషే అక్కడ ఉండి కూడా మోషేకి కూడా ఏమాత్రము పాలు పొందలేదు. సరే, మరి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంటున్నాడు ప్రేమ. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఇక ఎటు చూసినా మరణం మాత్రమే కనపడతా ఉంది. ఇక ఏ మాత్రము కూడా వారికి ఉన్న సమస్యల్లోంచి వారు బయటకు వచ్చే మార్గము కనబడలేదు ప్రేమన వాళ్ళ, కనబడమే లేదు. ఇప్పుడు వారు ఎట్లా వెళ్ళాలో ఏమీ తెలియడం లేదు. ఒక్కొక్కరు ఒక రకంగా మరి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. మరి ఆ సమయంలో వారు ముందుకు సాగాలంటే ఏం చేశారు కూడా మనం బైబిల్ గ్రంథంలోంచి చూడడం ప్రారంభిద్దాం. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన ఇంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ఉంటుండగా దేవునికి మోషే ప్రార్థిస్తే మోషే చెప్పాడు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనడం ప్రారంభించాడు. అయ్యా మా అడుగులు ఎటు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే దేవుడు చెప్తున్నాడు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పు. ఎప్పుడు ఈ మాట వచ్చింది అంటే మోషే ప్రార్థన చేసినప్పుడు. ఇక ఏం చేయలేక దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు, ఇక వారిని నడిపించడం ప్రారంభించాడు. ఏ రీతిగా నడిపించాడు నిజంగా నాకు అనిపిస్తుంది, ఉన్న దాంట్లోనే ఏదో కొంచెం కొంచెంగా ఈ రీతిగా కాదు ప్రేమిన వల్ల వారు ఏ రీతిగా నడిచారు అంటే, అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే నుండెను. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ప్రేమిన వల్ల, ప్రభువా నువ్వు నడిపిస్తానన్నావు కదా, ఎట్లా నడిపిస్తావు? నిజంగా ఎంత కష్టమైన పరిస్థితి. ఎవరు కూడా అటువంటి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. అసలు అడుగే పడదు ముందుకు అన్న పరిస్థితిలో వారుంటే, దేవుడు ఏం చేస్తాడంటే వారు ప్రార్థిస్తుండగా ఇశ్రాయేలీయులను సముద్రపు మధ్యలో ఆరిన నేల మీద నడిపించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నేను దేవుని స్తుతించమని చెప్తున్నానంటే ప్రేమిన వలన, దేవుడు తన బిడ్డల పట్ల, తాను ప్రార్థించే బిడ్డల పట్ల
తనకున్న ప్రణాళికలు చాలా గొప్పవి ప్రేమల వాళ్ళ. నాకు అనిపిస్తది, అయ్యా! దారే లేదే, మేము ముందుకు సాగలేమే అని వాళ్ళంటుండగా, అయ్యా! ఇంత పెద్ద సముద్రం ఉంది. ఎనక బలమైన ఫరో సైన్యం ఉంది. దారి లేదే అంటే, దేవుడు అంటున్నాడు ఎర్ర సముద్రపు మధ్యలో వారిని ఆరిన నేల మీద నడిపించాడంట. హల్లెలూయా! మనం సేవిస్తున్న దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు ప్రేమైన వాళ్ళ. నువ్వు ప్రార్థిస్తే, సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తే, దారే లేదు అంటున్న చోట దారిని కలగజేశాడంట. మామూలు దారి కాదంట ప్రేమైన వాళ్ళ. ఒక భక్తుడు పాట రాస్తాడు, రహదారిగా మార్చాడంట. హల్లెలూయా! అంత గొప్ప అద్భుతం దేవుడు చేయడం ప్రారంభించాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఎంతగా దేవుని నమ్ముకున్న బిడ్డల కన్నీరు గారుస్తూ, బాధపడుతూ, అయ్యా! నా జీవితము ఇక ముందుకు సాగలేక ఉందే. నా అడుగులు ముందుకు పడలేకుంటున్నాయే. ఇక్కడే అయిపోతదేమో నా జీవితం అని మీరు బాధపడుతుంటే, ప్రభు చెప్తున్నాడు, వారు ఆ సమయంలో మేమేమి చేయాలని బాధపడుతుంటే, దేవుడు నేరుగా చెప్తున్నాడు, వారు నాకు ప్రార్థన చేయగా నేను వారిని నడిపించేదను. హల్లెలూయా! ఇక మనకు దారి లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చెయ్యి. దారి సంగతి దేవునికి వదిలిపెట్టాలి ప్రేమ. మనం చేయవలసినది ఏది అంటే ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభించాలి. అప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు మనమును నడిపించే బాధ్యత తీసుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! అంటే ఎటువంటి భయంకరమైన, ఒకవేళ నాకు అనిపిస్తది మనుషులు ఒకవేళ నడిపిస్తే ఒక రకంగా ఉంటదేమో కానీ, అయితే దేవుడు అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో కూడా తన బిడ్డలను కంఫర్టబుల్‌గా నడిపించిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా! ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమను. మీరు నిజంగా నా అడుగు ముందుకు పడలేదు అన్న అంత భయంకరమైన టైట్ పొజిషన్‌లో చిక్కుబడి ఉంటున్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు వారు ప్రార్థించగా నేను వారిని నడిపిస్తానన్నాడు. హల్లెలూయా! అనేక సార్లు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో చుట్టూ ప్రేమల వాళ్ళ సమస్యల వలయమే చుట్టుకొని ఉంటది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని బహు స్పష్టంగా మనకు తెలుసు. అయితే దేవుడు అంటాడు, ఆ సమయంలో ఏం చేయాలి ప్రభువా అంటే, దేవుడు అంటాడు, వారు ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించెదను అన్నాడు. హల్లెలూయా! ఇంకా చూద్దాం ప్రేమైన వాళ్ళరా, దేవుడు తన బిడ్డలను ఇంకా ఎటువంటి సమస్యలలోంచి విడిపించి, దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నది మరొక వాక్య భాగాన్ని చూపించాలని నేను ఆశపడుతున్నాను. రండి, రెండో దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వారారా, ఒక్క దేశము మీదికి అనేక దేశాలు దండెత్తి వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా ఒక దేశంతో కొట్లాడవచ్చు కానీ, అది కూడా బైబిల్‌లో రాయబడి ఉంటది. 4 దేశాలంట ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ వారి మీదకి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో యెహోషాపాతుకు దిక్కు తెలియని పరిస్థితి. ఎందుకంటే సిరియోన్లు బలమైన సైన్యం. మిగిలిన వారందరూ కలిసి ముందు నుంచి సైన్యం, ఇంకొక ప్రాంతం నుంచి సైన్యం. ఇక నాకనిపిస్తది ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో దిక్కు తెలియని పరిస్థితి ప్రేమైన వాళ్ళ. ఒక 2 దేశాలు ఒక దేశం మీదకి వస్తేనే, అది కూడా అపోజిట్ డైరెక్షన్స్ వస్తే చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు చూస్తే అనేక దేశాలు కలిసి యెహోషాపాతు రాజు మీదకి వస్తుండగా నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి. ప్రభువా! నీవే గదా నన్ను ఏర్పరచుకొని నీ జనాంగమగమములు చేసి, అయ్యా! నిజముగా రాజుగా నన్ను చేశావు. ఈరోజు చూస్తే ప్రభువా! నా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే, నా అడుగు ముందుకు వేయలేనని భయంకరమైన పరిస్థితిలో ఉన్నా. నిజంగా ప్రేమైన వాళ్ళ ఎంత దారుణమైన పరిస్థితి యెహోషాపాతు రాజుకు అక్కడ వచ్చిందో మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా ఇంత భయంకరమైన పరిస్థితిలో నిజంగా యెహోషాపాతు రాజు ఏం చేశాడు? ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. అదే రెండో దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూద్దాం.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వలన బైబిల్ రాయబడింది. ఇక చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే ఏం చేయాలో దిక్కు తేలలేదు. ఎందుకంటే తన బలము చాలా తక్కువ. శత్రువు బలము చాలా ఎక్కువ. రాజు అంతగా భయపడ్డాడు అంటే ఒకవేళ ఏ మాత్రము ఛాన్స్ ఉన్నా ప్రేమైన వల్లరా ఏ రీతిగా ఉంటది అంటే సరేలే పోరాడదాం అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తది. అయితే ఇక్కడ చూస్తే ఏ మాత్రము కూడా ఎందుకంటే ఒక రాజు భయపడి ఉపవాస దినమును చాటించాడు అని అంటే నిజంగా ఎక్కడ కూడా ఆ రాజు భయపడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ముందుగానే రాజు భయపడకూడదు. తద్వారా ఏమని మెసేజ్ వెళ్తది? మనం ఓడిపోతామని ప్రజలు పారిపోతారు ఇక్కడ చూస్తే రాజు ఎంతగా భయపడ్డాడంటే ఉపవాస దినములతో యెహోవా యొద్దకు విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొనెను అన్న మాట ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత భయంకరమైన, జటిలమైన సమస్య ఉంది అంటే తాను ఉపవాసములోకే వెళ్ళిపోతున్నాడు ఉపవాసంలోకే వెళ్ళిపోతున్నాడు. అయ్యా! ఇంతటి భయంకరమైన సమస్యలు నేనేం చేయాలి? నిజంగా బైబిల్‌లో వారు ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ఇంత భయంకరమైన సమస్యలో కూడా ప్రభువు నువ్వు నడిపించగలవా? ఎట్లా ఉంటది దేవుని కార్యం అంటే? ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. అదే 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అయ్యా! ఇంత పెద్ద సమస్య అంటున్నావు. ఎంతమంది చచ్చిపోతారు? అసలు ఏమి మిగలరులేండి ప్రేమైన వాళ్ళు. అంటే ఎంతమంది చచ్చిపోతారు? ఎందుకంటే అన్ని దేశాల వారు వస్తే ఏ మాత్రము కనికరం లేకుండా చంపుతారు కదా! అని నువ్వు భయపడుతున్నావు కదా! అసలు ఈ యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. అయ్యా! ఏది చూసి నువ్వు భయపడుతున్నావు? అది నీ జీవితంలోకి రా. దేవుడు ఎంత హుందాగా మాట్లాడుతున్నాడంటే రేపు నువ్వు వాళ్ళతో వెళ్తావు. నీ ఊరికి యుద్ధ పంతులై తీర్చుకొని ఉంటావు. నేడు యెహోవా కలగజేయు రక్షణ నువ్వు ఊరికే నిలబడి చూస్తావట. హల్లెలూయా! మరి దేవుడు ఎంతగా నడిపించాడు. ఏమాత్రమైనా కూడా వారు భయపడిన వారితో ఏమాత్రం యుద్ధం చేశారంటే ఏమీ చేయలేదు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదే 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం చదివితే యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా! అంటే ఎటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. భయపడి చచ్చిపోతామంటున్న వారు కొల్ల సొమ్ము దోచుకుంటున్నారంట కదా! అది తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట ఇశ్రాయేలీయులకు. హల్లెలూయా! అంటే ఎటువంటి భయంకరమైన సమస్యల్లో ఉంటున్న వారితో దేవుడు చెప్తున్న మాట. మీరు ప్రార్థించేవారైతే ఎట్లా ఉంటది? ఆరిన నేల మీద నడిచేవారిగా ఉంటారు. మీరు ప్రార్థించేవారైతే సమస్యలలో దేవుడు అంటాడు కొల్ల సొమ్ము పట్టుకునే వారిగా ఉండడం ప్రారంభిస్తారంట ప్రియమైనవారా. హల్లెలూయా! ఇంకా చూద్దాం దేవుడు ఏ రీతిగా అతి భయంకరమైన సమస్యలో ఉన్న వారిని నడిపించి, విడిపించి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. మరొక వాక్య భాగాన్ని చూపించారని నేను ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా దావీదుతో పట్టున్న వారి మీదికి శత్రువులు వచ్చి మొత్తం కాల్చి తీసుకొని వెళ్ళిపోయారంట.
మొదటి 2 సమస్యల కంటే ఈ సమస్య ఇంకా తీవ్రతగా కనపడుతుంది. ఎందుకంటే నిజంగా ఏ రీతిగా ఉంటదంటే, మొదట వారు వచ్చారు, ఎర్ర సముద్రం ముందు ఉంది. వాళ్ళు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఆ రెండోది కూడా ఎక్కువ బలంతో వాళ్ళొచ్చారు. అయితే యుద్ధ పంకుల వరకు తీసుకొచ్చాడు దేవుడు. అయితే ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు యుద్ధం చేశాడు. ఇక్కడ చూస్తే వారి స్త్రీలను, పిల్లలను అందరిని శత్రువుల చేతిలో ఉన్నారంట. ఇక ఏమైనా ఛాన్స్ ఉంటదా? అటువంటి సమయంలో ప్రార్థన చేయడానికి కూడా ఎట్లా ఉంటది? చేయలేం ప్రియమైన వాళ్ళ. ఎందుకు అంటే నిజంగా అయిపోయింది. ఇక ఏమి కనపడడం లేదు. ఎందుకంటే శత్రువుల చేతిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలీదు. కనీసం తెలిస్తే వెళ్లి కొంతమందిని రక్షించుకో. ఎవరొచ్చారో దావీదుకు తెలీదు. ఎవరు తగలబెట్టారో దావీదుకు తెలీదు. వారిని ఎక్కడికి తీసుకుపోయారో దావీదుకు తెలియదు ప్రేమ. అంటే ఏ మాత్రము కూడా, ఏ మాత్రము కూడా అస్సలు నిరీక్షించడానికి తన వారిని పొందుకుంటాములే అన్న చిన్న ఆశ కూడా ఏ మాత్రము లేదు. ఆ కింది వచనాల్లో మనం చూడొచ్చు ప్రేమన వల్ల. ఏ రీతిగా ఉంటుంది అంటే వారు ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించారు. నాకనిపిస్తది. ఎవరు ఏడ్చారంటే యుద్ధ శూరులైన వారు ఏడ్చారంట ప్రేమ. యుద్ధ శూరులైన దావీదుతో పాటు ఉన్నవారు. అసలు దావీదు అంటేనే ధైర్యానికి మరో పేరు ప్రేమ. ఎందుకు అంటే బైబిల్‌లోనే రాయబడి దావీదు అంటాడు, "నా మంద మీదికి సింహము ఎలుగుబంటి వస్తే కొట్టి చంపాను" అన్నాడు. కొట్టి చంపాను అన్నాడు. సింహం చూస్తేనే పారిపోతూ ఉంటాం. అటువంటిది సింహం, ఎలుగుబంటి ఏదొచ్చినా దావీదు భయపడలేదంట. అటువంటి వ్యక్తి కూడా ఏడవడం ప్రారంభించాడు. ఎందుకంటే ఏ మాత్రము కూడా, ఏ మాత్రం కూడా తాను ముందుకు వెళ్తాడు. తాను పోగొట్టుకున్నది అంటే ఎంత నిరీక్షణ లేని సిట్యుయేషన్‌లో దావీదున్నాడంటే అంత భయంకరం. అంటే దేవుడు చెప్పిన మాట. వారు ప్రార్థిస్తే దేవుడు వారిని నడిపిస్తాడు. మరి దావీదు ఏం చేస్తాడో మనం చూడడం ప్రారంభిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 7, 8 వచనాలు చదువుకుందాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ ఎంత గొప్ప కార్యం అంటే దేవుడు చెప్తున్నాడు. అయ్యా! నువ్వు అంతా పోగొట్టుకుని ఏమీ లేదనుకున్నాను. అయితే దావీదు ఆ సమయంలో ప్రార్థన చేయగా దేవుడు అంటాడు, "నువ్వు తరుము వాళ్ళని కలుసుకుంటా." తర్వాత దేవుడు చేసిన అద్భుతాన్ని కూడా ఇక్కడ మనం చూస్తే అదే మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 18-20 వరకు. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి, గొప్పదేమి, ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ, గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అసలు ఏమీ ఉండదు అని అనుకుంటే, ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తే పోగొట్టుకున్నవనే కాదంట, శత్రువుల చేతిలో ఉన్నటివి కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు ప్రేమల మన దేవుడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, అయ్యా! ఏమీ కనబడడం లేదు. వాగ్దానాలు ఒక సైడ్ ఉంటున్నాయి. అయితే నేను చూస్తుండగా ఏ మాత్రము కూడా నాకు నడవడానికి కూడా అసలు ఏ మాత్రము సోర్స్ లేదని బాధపడు బాధపడుతున్నారా? అయితే దేవుడు చెప్తున్న మాట, మీరు ప్రార్థిస్తే ఏం చేస్తాడంట? దేవుడు నడిపించడం. దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. ఎంతవరకు ఒకవేళ మనం అనుకుంటామా? దేవుడు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని నడుస్తూ ఉండగా, ఇప్పుడు దేవుడు అంటాడు, మీరు నిజంగా చాలా సంవత్సరాలు కొద్ది సంవత్సరాల కిందట జరిగిన ఒక అద్భుతాన్ని నేను మీతో పంచుకొని ఏదైనా వాక్య భాగాన్ని ముగిస్తాను. నిజంగా ప్రేమైన వారరా,
ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు కనబడకుండా మిస్ అయిపోయారు. ఎంత భయంకరమో అంటే కనీసం ఆ వ్యక్తి బ్రతికున్నారో లేదో కూడా వీళ్ళకి తెలియదు ప్రేమ. కనీసం తప్పిపోయారు అని అంటే వెతుకుతూ ఉంటాం. ఎన్ని రోజులు వెతుకుతారు? కొద్ది రోజులు. అసలు ఆ వ్యక్తి తప్పిపోయాడు. ఆ తర్వాత ఏ మాత్రం కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏ మాత్రం కూడా ఆచూకీ దొరకలేదు. ఈ సమయంలో ఇక వాళ్ళు అనుకున్నారు బ్రతికి ఉన్నారో లేదు, చచ్చిపోయారో తెలియదు. ఈ స్థితిలో వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేయడం ఎంత క్రిటికల్ పొజిషన్. దేవుడు బహు ఆశ్చర్యకరంగా ఏదైతే వారు పోగొట్టుకున్నారో ప్రార్థన చేశారు కదా, దేవుడు వారి దగ్గరికి వాళ్ళని నడిపించడం ప్రారంభించారు. హల్లెలూయా. నిజంగా ప్రవీణ వాళ్ళ ఏ మాత్రం కూడా సోర్స్ లేదు. ఎందుకంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒకవేళ కొద్ది సంవత్సరాలు నిరీక్షణ ఉంటది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత ఆ నిరీక్షణే కోల్పోవడం. అయినా కూడా ఆ సమయంలో ప్రార్థన చేసిన దేవుడు వారిని నడిపించి అద్భుతం చేయడం ప్రారంభించారు. నిజంగా ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎటువంటి భయంకరమైన సమస్య అయ్యా ఏ మాత్రము కూడా నా జీవితంలో అడుగులు ముందుకు పడతాయని నాకు హోప్స్ లేదు. నేను సజీవుడిగా ఉంటానని నమ్మకం లేదు. లేకపోతే మేము గెలుస్తామని నమ్మకం లేదు. ఎందుకంటే శత్రువులు మాకంటే బలవంతులు. ఇంకొకటైతే అసలు ఏ మాత్రం కూడా, ఏ మాత్రం కూడా వారు ఎవరో కూడా తెలియని ఆచూకీ లేని పరిస్థితిలో కూడా దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు నడిపించి విజయం ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. అదే దేవుడు ప్రేమనవా. మీరు ఏ స్థితిలో కృంగిపోయి ఉంటున్నారో నాకు తెలియదు. ఒకవేళ సమస్య ఆ ఊబిలో మీరు చిక్కుకొని అయ్యా నేను బయట పడగలనా అన్నంత భయంకరమైన సమస్యలో మీరు నలిగిపోతుండగా దేవుడు చెబుతున్న మాట, సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న మాట, మీరు ప్రార్థన చేస్తే ఏ పరిస్థితుల్లో మీరు బంధించబడి ఉన్నా మీరు ప్రార్థన చేస్తే ఆయన నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని నడిపించి అశ్వథపు మార్గంలో నిలబెట్టే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిలో ఉంటున్నా కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ప్రార్థించే వారిగా ఉన్నాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. నిజముగా ప్రభువా, దేవుని నమ్ముకొని ఉన్నాం, ఆత్మాభిషేకాన్ని పొంది ఉన్నాం. అయ్యా దేవునితోనే నడిచే బిడ్డలుగా ఉంటున్నాం. ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకించి వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడైతే ఈ వాగ్దాన దిశగా మేము వెళ్తుండగా మా జీవితంలో ఏ మాత్రము వాగ్దానం స్వతంత్రించుకుంటున్నామన్న ఆశయం మా జీవితంలో లేదు. లేకపోతే కన్నీరే నాకు అన్నపానములాయను అన్నంతగా ఏడ్చుచున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. బ్రదర్, ఆ జీవితంలో ఇటువంటి అద్భుతం నేను పొందుకోలేను అన్న కన్నీరు గారుచున్న బిడ్డలు ఉంటున్నాక అయ్యా వారితో ప్రతి ఒక్కరితో వారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన నీకు వందనాలు. ఆ స్థితిలో కూడా మీరు ప్రార్థించితే నేను నడిపిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మరి తండ్రి ఎంతమంది అయితే ఇటు మార్గం కూడా వెళుతున్నారో ఒక్కొక్క బిడ్డను మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. ఒక్కొక్క బిడ్డను మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. వారు ప్రార్థించే బిడ్డలుగా అయ్యా, తద్వారా దేవుని చేత నడిపించే బిడ్డలుగా మార్చబడుదురుగాక. తద్వారా ఆశీర్వాదాలు స్వతంత్రించుకొందురుగాక. యేసు నామమున నాయన తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మదేవ బలముగా ఒక్కొక్క బిడ్డ మీదకి ఇప్పుడే దిగి రమ్మని ప్రార్థన చేసి వేసిన వారిని తట్టి లేపండి నాయన, చెలరేపండి ప్రభువా. ప్రార్థించే అయ్యా కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అయ్యా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంటల తరబడి పెరుగులాడి అనుభవాల గుండా తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం. మూయబడిపోయి ఉంటున్నాయి నా ఎదుట ఉన్న ద్వారములు అనుకుంటూ ఉంటే నాయన అయ్యా ప్రార్థిస్తే తెరిచే దేవుడు ఉన్నాడనే ఒక శుభ నిరీక్షణ ఏముంది తండ్రి వాక్యం ద్వారా మీరు అనుగ్రహించి ఉంటుండగా, ఒక మార్గమును మీరు చూపించి ఉంటుండగా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అద్భుతములు ప్రారంభించండి నాయన. ప్రతి బిడ్డ ప్రార్థించే కృపచేత నింపుమని ప్రార్థన చేసుకొచ్చున్నాం. తద్వారా గొప్ప మేలుడు వాళ్ళ కోసం ఎత్త పెట్టి ఉంటుండగా
వాటిని నీ బిడ్డలు స్వతంత్రించుకొందురు గాక. ఏ వాక్యాన్ని అయితే నా దేవుడు ప్రకటించి ఉన్నాడు ఆ వాక్యమును స్థిరపరచండి నాయన. అద్భుతముల ద్వారా స్థిరపరచండి. మూయబడిన ప్రతి గొడ్రాలితనం తెరవబడాలి ప్రభువా. తొలగిపోవాలి ప్రభువా. ఆ బేరనెస్ తొలగిపోవాలి. ఆశీర్వాదాలు లేవు ఇన్ని సంవత్సరాలుగా. ఇక నా జీవితంలో కలగదేమో అంటుంటా బిడ్డలు యేసు నామములో ప్రార్థిస్తుండగా వారు పొందుకొందురు గాక. యేసు నామములో నాయన. పడిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలు ఉంటున్నారు. తట్టి లేవనెత్తని వారు ప్రార్థిస్తున్నారు. ప్రతి బలహీనత నుంచి బయటికి వెళ్ళిపోతుండగా నీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. జాబ్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ ఏది ఉన్నాయి వారి కుటుంబం కోసం, పిల్లల కోసం ఏడుస్తున్న బిడ్డలు ఉంటున్నారు. అయినా నీ బిడ్డలను విడిపించండి. నీ బిడ్డలను విడిపించండి. వారి కుమార్తెల భవిష్యత్తు కోసం ఏం జరగబోతుందని చింతపడుతున్నారు. విడిపించండి. వారి కుమారులను సురక్షితంగా మీరే ఉంచి మీరే మ్యారేజ్ కోసం ఇంకా నాయన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఆ దీవెనతో మీరే నింపి మహిమ పొందుమని ప్రార్థన. పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ షేర్ చేయడం ద్వారా అదే రీతిగా ప్రార్థిస్తున్న బిడ్డలు ఉంటారు. ఆర్థికంగా బలపరుస్తున్న బిడ్డలు ఉంటారు. సేవా విభాగంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మేళ్లతో నింపండి. వారికి కావాల్సిన మరొక్కసారి ఇంకా కురిగిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారిని లేపండి. ఆ స్థితి నుంచి బయటికి ఇక ప్రార్థించే బిడ్డలుగా స్వతంత్రించుకునే బిడ్డలుగా మీరే సహాయం దయచేసి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మెండుగా తండ్రి మీరే కృప చూపించి మహిమ పొందమని ప్రతి సమస్యను తొలగించు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.